నేను సుధీర్ గారు అంటే ఈ మధ్య తీపత్రయం అంటే నాకు తెలిసి జైలవకుశ ఎన్టీఆర్ గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మీదే అనుకుంటా ఇప్పుడు. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది. తీపత్రయం మూడు కళ్యాణ్ రామ్ గారు కూడా చేశాడు. హ్యామీగా వస్తే అంటే ఇప్పుడు దీంట్లో చూస్తుంటే 3 స్లాంగ్స్ అంటున్నారు, తెలంగాణ ఒకటి రాయలసీమ ఇట్లా కదా. మరి ఈ స్లాంగ్స్ అంటే డబ్బింగ్ మీరే చెప్పారా? చెప్తున్నప్పుడు ఎట్లా క్యారెక్టరైజేషన్కి వచ్చింది? 3 క్యారెక్టర్లు నేను చెప్పాను. దిస్ 1 క్యారెక్టర్. ఇప్పుడు చేయడం తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర కదా. నా భాష ఏంటి నార్మల్ తెలుగు విజయవాడ భాష, అది నేను చెప్పలేదు డబ్బింగ్. మిగతా 3 నేను చెప్పాను. సో ఇట్స్ లైక్ అంటే బేసిక్గా ఏం లేదు, ముసలి క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొద్దిగా ఏజ్గా చేస్తే ఒక ఇంకా బెటర్ వేరియేషన్ ఉంటుంది. ఒకటేసారి 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటే డిఫరెంట్గా ఉంటుందని డైరెక్టర్ గారు థాట్. సో అలాగా వీ ట్రైడ్. మిగతా 3 లాంగ్వేజ్ నేనే మాట్లాడతాను. ఈవెన్ పరశురామ్ క్యారెక్టర్లో కూడా ఒక 35 years old వరకు నేనే మాట్లాడతాను. 55 year old వచ్చినప్పుడు మాత్రం వేరే డబ్బింగ్ చెప్పాను. మిగతా క్యారెక్టర్స్ అని నేనే మాట్లాడాను. సో అంటే ట్రైలర్ ఇప్పుడు మహేష్ గారు రిలీజ్ చేసింది, ఆయన చేత చేయించడం అంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మహేష్ గారి నుంచి? ఇప్పుడే జస్ట్ రిలీజ్ చేశారు. అవును సార్. యాక్చువల్లీ మహేష్ నేను అడగలేదు, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉంది. ఎప్పుడు నేను అడగాలి. లక్కీలీ ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఏఎంబి అండ్ డిఫరెంట్ అదర్ వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. అంటే అడిగితే డెఫినెట్గా చేస్తాడు. టీజర్ మాత్రం నేను అడిగాను. సో ఐ డెంట్ ఈవెన్ నో దట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు నేను అడగాలి యాక్చువల్లీ ఎలా ఫీల్ అయ్యాడు. డెఫినెట్గా నచ్చుతుంది, ఐఎమ్ వెరీ షూర్. అంటే మహేష్ అనే కాదు, ఎవ్రీబడి దే లైక్డ్ ఇట్ బికాస్ అంత ఎంటర్టైనింగ్గా కథ ఆల్మోస్ట్ మీకు వివరంగా చెప్పాం. అయినా సరే సర్ప్రైజ్ ఉంటాయి సినిమాలో. అంటే మహేష్ గారు అంటే మిమ్మల్ని బాగా లైక్ చేస్తుంటారు, అసలుకి మీ ప్రతి సినిమా చూస్తారు, ఆయన కంపల్సరీగా దాని గురించి చెప్తూ ఉంటారు కదా. సో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మహేష్ గారితో ఏదన్నా మంచి క్యారెక్టర్ ఆయనతో మీరు ఈ సినిమా ద్వారా చేసేయచ్చండి? అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడైనా సరే చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. నా ఫస్ట్ సినిమా నుంచి అడుగుతున్నారు ఎప్పుడు మహేష్ చేస్తారు. నేను అందరూ కూడా చెప్పాను, చేయాలంటే కొంచెం చిన్న రెస్పెక్ట్ రావాలి, రకరకాల క్యారెక్టర్లు చేయాలి. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన సినిమాలో మనం చిన్న పాత్ర చేసినా సరే అప్పుడు అందంగా ఉంటుంది, లేకపోతే కట్నం తీసుకున్నట్టు ఉంటుంది. సుధీర్ గారు, ఇప్పుడు మహేష్ గారు హీరోగా చేస్తే మీరు అందులో విలన్ పాత్ర ఏమైనా అవకాశం వస్తే చేస్తారా? ఎందుకు సార్ ఆయనతో కొట్టించుకోవడం? లేకపోతే ఆయన హేట్ చేయడం కష్టం, నేను ఆయన హేట్ చేయడం కష్టం, ఆయనతో కొట్టించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ ఐ స్టిల్ డూ. అండ్ అంటే నాకు ఇష్టం ఉంటే వెళ్ళి ఫోటోలు దిగుతాను, లేకపోతే అక్కడ వెళ్ళి దిగుతాను. కెరియర్ వైజ్ ఉన్నప్పుడు నేను ఇలా ఓపెన్ చేసి సినిమా చూసుకోవాలి. సినిమా చూసినప్పుడు ఈ షుడ్ బి హేటింగ్ మీ. సుధీర్ బాబు గారు మరొక వారం రోజుల్లో ఈ సినిమా వస్తుంది, 6వ తారీఖున. బట్ వస్తుందని జనాలకి ఏమన్నా తెలిసన్న అంచనా ఏమైనా ఉందా మీకు? అలాగే అడిగాను. we just started just 1 week back కొంచెం స్టార్ట్ చేసినాము. అండ్ ఇప్పటి నుంచి చాలా స్పీడప్ ఉంటుంది. ఇట్ విల్ బి డెఫినెట్లీ బై దట్ టైమ్ డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ నో దట్ దేర్ ఇస్ ఎ ఫిల్మ్ ఆన్ 6th. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ బాగా ఆడలేదు. కరెక్ట్. సో ఓపెనింగ్ బాగున్న, పబ్లిసిటీ బాగా జరిగిన సినిమా కూడా ఓపెనింగ్ సరిగ్గా తగలేదు. ఇలాంటప్పుడు మరింత ఎక్కువ చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి మీరు 1 week బిఫోర్ స్టార్ట్ చేశారంటే అంటే మీరు అబ్సల్యూట్లీ మీరు ఒక్క సెకండ్ సార్, అబ్సల్యూట్లీ నా ఇంతకుముందు సినిమాలో హంట్ కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడలేదు, డెఫినెట్గా ఒప్పుకుంటాను. బట్ దాన్ని బాగా చేసి లేదు, పబ్లిసిటీ చేయలేదు. పబ్లిసిటీ వాస్ మీడియాకర్. వి ఫెయిల్డ్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ద ప్రొడ్యూసర్ ఫెయిల్డ్, వీ ఆల్సో ఫెయిల్డ్. నేను ప్రెషర్ పెట్టాలి, పుష్ చేయకపోవడం. అండ్ లేటర్ వెన్ ఐ గాట్ టు నో ద నెంబర్స్ దే పుట్ ఫర్ పబ్లిసిటీ, ఇట్ వాజ్ లైక్ షాకింగ్ ఫర్ మీ. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు వెళ్ళి ఐఎండిబి ఓపెన్ చేసి చూస్తే, ఐ ఆల్వేస్ సే దిస్, ఐఎండిబి వచ్చేసి ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. హంట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు బీ ఎ వెరీ బిగ్ హిట్, బట్ ఐ థాట్ మేము అనుకున్న టార్గెట్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వలేకపోయామని చెప్పి. కాకపోతే ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత దెన్ దేర్ ఆర్ సమ్ గుడ్ రెస్పాన్సెస్. ఐఎండిబి రేటింగ్స్ కానీ జనరల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పడుతూ వస్తుంది, అది ఓటీటీ రిలీజ్ అయినప్పుడు పెరుగుతూ వస్తుంది. సో ఐ ఫీల్ ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. వీ ఫెయిల్డ్ ఇన్ పబ్లిసిటీ, అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ సేయింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్, అండ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ హౌ వీ ప్రమోట్ ఇట్. ఇప్పుడు నవేడేస్ ప్రాబ్లం ఏంటంటే, అబ్సల్యూట్లీ మీరు చెప్పింది అది కరెక్ట్. పబ్లిసిటీ అనేది ఓన్లీ ఫర్ ద ఓపెనింగ్. ఓపెనింగ్ వచ్చిన తర్వాత సినిమా స్పీక్స్. సినిమా బాగుంటే ముందుకెళ్తుంది, లేకపోతే లేదు. బట్ మినిమం ఓపెనింగ్ తెచ్చుకోవాలి. మీరు హంట్కి మంచి ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా, కానీ రాలేదు. డెఫినెట్గా దీనికన్నా బెటర్ పబ్లిసిటీ చేశారు. ఏది
ఆ సినిమాకి. అవును, ఇంకా అవ్వలేదు కదండి. ఇంకా 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 మీరు 6th రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ప్రెస్ మీట్లో మీరు చెప్పండి, ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది. సినిమా అప్పుడే గురించి ఆయన మాట్లాడలే, అంటే సినిమా జనాలకి publicity తెలియాలి కదా. ఇప్పుడు రూల్స్ రంజన్ అనే సినిమా మీతో పాటే వస్తుంది, అది వస్తుందని జనాలకు తెలుసు. బట్ ఇది వస్తుందని జనాలకు తెలియట్లేదు కదా, అది నేను చెప్పాను. ఏదో ఒకటి చేయండి సార్, మీరేనా నేనేం చేస్తాను సార్, మీరు కదా చేయాలి. సుధీర్ బాబు గారు, మీ మీ అంత మీ అంత మీ 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 మీరు చాలా ఫేమస్ గ్రేట్ ఆంధ్ర అనేది ఎవరైనా ఫస్ట్ గ్రేట్ ఆంధ్ర ఓపెన్ చేసి వేరే ఓపెన్ చేస్తామని చెప్తూ ఉంటారు. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్లీజ్ హర్ష గారికి ఇచ్చండి, ఇంకొద్దులేండి కానీ హర్ష గారికి ఇచ్చే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఎంత మంచి పాయింట్ రైజ్ చేశారంటే ఇది ఉండిపోయింది మనసులో, ఎలాగా ఇది రీచ్ అవుతుందా లేదా అని. మీకు తెలుస్తుంది బయట ఎలా ఉందన్నది, మీరు చెప్పారు. చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పుడు మేము. నేను యాక్చువల్గా నిన్న రాత్రి సునీల్ గారితో మాట్లాడిపోయి అన్నాను, నేను సినిమా తీసేవు, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది, కానీ జనంలోకి వెళ్ళాలి కదా అని చెప్తే రామోహన్ గారితో మాట్లాడాను. అదిగో కరెక్ట్గా. రైట్ హర్ష గారు, Thank you, sir. మీరు డైరెక్టర్గా, యాక్టర్గా, వాట్ నాట్ రైటర్గా ఏది కంఫర్ట్, ఏది బెటర్, మీకు ఏది బాగా ఇష్టం? యాక్చువల్గా సుఖమైన జీవితం అండి ఆర్టిస్టు. అంటే దీని గురించి ఆన్సర్ ఎలా చెప్పాలంటే, నేను డైరెక్షన్ ఓకే అయిపోయిన వెంటనే అంటే సుందరానికి షూటింగ్ టైంలో ఉన్నాను, నాని గారితో షేర్ చేసుకున్నా క్రాస్ ది టేబుల్, ఇలా డైరెక్ట్ చేస్తున్నా అంటే ఎందుకో అని అడిగాడు ఆయన. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకండి కాదండి, ఆర్టిస్ట్కి ఇప్పుడు బాగుంది కదా, చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎందుకు హాయిగా ఉన్న జీవితం అని చెప్పి నవ్వుతూ అంటే జోక్ అనుకున్నా. దిగిన తర్వాత తెలిసిందండి. అంటే అది పక్కన పెడతా అండి, డైరెక్షన్ అన్నా, మ్యూజిక్ అన్నా, రైటింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా అన్నీ ఎక్స్ప్రెషన్కి సంబంధించినవి కాబట్టి ఇందులో ఎక్కువ క్రాఫ్ట్స్ మీద మనకు గ్రిప్ ఉంటుంది, ఒక మంచి కథ చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకుడిగా నేను ఏది మ్యూజిక్, యాక్టింగ్ ఎన్ని చేసినా కూడా నాలో ఉన్న ప్రేక్షకుడు ఇంకా ఇంటాక్ట్గా ఉన్నాడు. సో ఆడియన్స్కి ఉన్న చిరాకులు పరాకులు నాకు బాగా తెలుసండి. సార్ చెప్పినప్పుడు అందుకే ఎమోషనల్ అయ్యాను. అసలు ఆయన చేసిన హెల్ప్ ఇంత అంత కాదు. థ్యాంక్ యూ సార్. మా రామ్మోహన్ గారికి అందరికీ మీరు ఒక విధంగా గైడ్ లైన్స్ ఇచ్చినట్టే. సుధీర్ బాబు గారు చెప్పినట్టు మీ హెల్పే మాకు కావాలి సార్, ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, అన్నీ చేస్తాం. తను మంచి డైరెక్టర్, మంచి యాక్టర్, మంచి రైటర్, సార్, నమ్ముకుంది కదా, నేను తీసుకొని మీరు చేయాలి. సార్ ఒక మాట చెప్తాను. ఒక చిన్న వైల్డ్ థాట్ వచ్చింది సార్ నాకు. ఎలా అంటే ఈ ప్రీ రిలీజ్లు లేకపోతే అందరూ చేస్తుంటారు కదా, అది మనకున్న పరిచయాలతో ఏదో ఒకటి చేయొచ్చు, డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి. కానీ అలా కాకుండా ఆడియన్స్కి ఇందులో కంటెంట్ తెలియాలంటే ఏం చేయాలని నాకు వచ్చిన ఆలోచన మీతో చెప్తున్నానండి. అది ప్రాక్టికల్ కుదరదు. ఫస్ట్ రీల్ అసలు ఎక్కడో సోషల్ మీడియాలో వేసేద్దాం అనుకున్నాను సార్. ఫస్ట్ 18 minutes ఆడియన్స్ చూపించేసి ఇలా ఉంటుంది మా సినిమా, నచ్చితే సార్, నచ్చపోతే ఎవరు రారు. కాకపోతే పాస్ట్ లో అవన్నీ వర్కౌట్ అవ్వలేదు కదా కొన్ని సినిమాలు, కానీ అవన్నీ ఆల్రెడీ అవన్నీ స్టీల్డ్ ఐడియాస్. కానీ ఈ సినిమాకి ఇంకా అలా వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే ఓపెన్ చేసేద్దాం, మన దగ్గర ఏముందో చెప్దాం, చూడకూడదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా వచ్చే విధంగా ఉంటుంది సార్. అది నా తాపత్రయం. దానికి ఏం చేయాలన్న దాని మీద కసరత్తులు చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మీది నితిన్ గారిది మంచి కాంబినేషన్. అవును సార్, మళ్ళీ ఎప్పుడు నితిన్ గారితో చేయాలండి. ఇదిగో ఇది అయిపోయి సుధీర్ బాబు గారు, అలాంటి క్లీన్ లవ్ స్టోరీ మంచిది సుధీర్ బాబు గారితో ఎందుకు ట్రై చేయట్లేదు? ఇందులో ఇది యాక్చువల్గా లవ్ స్టోరీయే సార్. చాలా మంచి లవ్ స్టోరీ ఈ సినిమా. యాక్చువల్గా చాలా లేయర్స్ ఉంటాయి ఇందులో. లవ్ స్టోరీ ఏంటంటే బేసిక్గా మనకు మామూలుగా ప్రేమించాలని తెలుసు, ఎవరిని ప్రేమించాలో తెలుసు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎందుకు ప్రేమిస్తాం కూడా తెలుసు, కానీ ఎలా ప్రేమించాలో తెలియదు సార్, అక్కడ ఫెయిల్ అవుతుంటాం. ఈ సినిమాలో చాలా క్లియర్గా ఒక ఫాదరు, డాటరు, మదరు, సన్ను, అలాగ అన్ని రకాల లవ్ల గురించి మాట్లాడుతూ మామూలుగా జనరల్ హీరో హీరోయిన్ లవ్ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేయడం జరిగిందండి. ఇదో లవ్ స్టోరీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు, సార్ మీ సినిమాలన్నీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఉంటాయి కానీ స్టైలిష్ ఉంటాయి. ఈ సినిమాలో ఒక ఓల్డ్ క్యారెక్టర్ చేశారు, లావుగా ఉన్న క్యారెక్టర్ చేశారు. అవి కెరియర్కి కొంచెం ఏమన్నా ఇబ్బంది అవుతాయి అనిపించిందా? అంటే చూసే యూత్ ఆడియన్స్ కోసం మీ ఫ్యాన్ పెడతారా? ఒక చిన్న మాట, ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి కథ చెప్తున్నప్పుడు. ఇది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే ఖచ్చితంగా ఇది ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మీరన్నట్టు అందరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి, అమ్మో మనకేంటి అని. సుధీర్ బాబు గారి దగ్గరికి వస్తే ఒక 5 minutes కథ చెప్పిన తర్వాత సైలెంట్గా ఉంటే నో అనేస్తున్నారేమో అని. ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఎలా చేయాలని దానికి వెళ్ళిపోయి ఇలా చేయొచ్చా, నేను ఇలా గెటప్ పెట్టుకోవచ్చా, కొంచెం వెయిట్ పెరగొచ్చా, ఏంటి అంటే మీరు చేస్తున్నారా? చేస్తున్నాను అని చాలా సింపుల్గా చెప్పేసిన తర్వాత ఈ డౌట్ మెల్లగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. ఎలాగా అంటే ఇందులో క్యారెక్టర్ అతనిలాగా ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు ఏదైనా చేస్తే అది
యాక్టింగ్ మేకప్పే కాబట్టి అది నాకు ప్రాబ్లం కాదు. యాజ్ అన్ యాక్టర్ నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నప్పుడు అదే నాకు ఫస్ట్ బలం. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హంట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ అని ఇంకా ఎక్స్పెరిమెంట్ లేదు సార్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయను అంటే దానికి కారణం కూడా మీడియానే. ఎందుకని అంటున్నా అంటే నేను హంట్ అనేది ఎక్స్పెరిమెంటే. ఐ థాట్ సినిమా ఎంతవరకు ఆడుతో తెలియదు, ఒక నిత్య ఆడియన్స్ ఆడదు, నచ్చుతుంది నచ్చదు, ఫ్యాన్స్కి అసలు నచ్చదు, జనరల్ ఆడియన్స్కి నచ్చుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీబడి ఇన్ ద మీడియా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థాట్ అట్లీస్ట్ దే విల్ అప్రిషియేట్ మై అటెంప్ట్. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే దే అప్రిషియేట్ ఆల్సో అని. కొందరైతే మరి ఎప్పుడప్పుడు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది చూడండి. అంటే ఒక అతను అన్నాడు, కృష్ణ గారు ఉంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఈ సినిమా అన్నారు. సో నాకు పిచ్చ కోపం వచ్చింది, కొట్టేద్దామని వెళ్ళిపోయాను. బట్ ఎక్కడో మళ్ళీ తగ్గించుకొని చేశాం. అంటే నాట్ ఎవ్రీబడి హ్యావ్ సెడ్ దాట్ బట్ ఐ డిసైడ్ మేబీ ఫ్యాన్స్ కూడా ఒకళ్ళిద్దరు దేవర్ అండ్ హ్యాపీ నేను ఆ క్యారెక్టర్ చేయడం. సో నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు పై ఇచ్చాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదైనా సరే 3 roles చేస్తున్నానే కానీ ఈ సినిమా ఎవరు చేసినా సరే నేను థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అలాంటి కథ ఇది, అందుకనే చేస్తాను. అండ్ కష్టం అంటారా, నాకే తెలియట్లేదు ఏది కష్టం 3 roles చెప్పాను కదా. ఒకడేమో 10 kgs 12 kgs పుట్ ఆన్ అవ్వాలి, వాడేమో రాయలసీమ భాష మాట్లాడాలి, అది పరశురాము. యంగా 15 ఏళ్ళలో కనిపించాలంటే ఎంత డైట్ నీట్గా ఉండి టైంకి నిద్రపోయి తాగుళ్ళు గీగుళ్ళు అట్లాంటివి ఏం లేకుండా సో అదొక క్యారెక్టర్, ఎంత కష్టం. అండ్ నెక్స్ట్ లావోడ్ క్యారెక్టర్ 110 kgs ప్రాస్థెటిక్స్ పెట్టుకొని 4 గంటలు కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత సమ్మర్లో షూట్ చేసాం వైజాగ్లో. అది లోపల నీకు ఎలా ఉంటుంది అంటే ఏమన్నా కొట్టేద్దాం ఎదురు వస్తే అన్నట్టుగా ఉంటుంది. అయినా దానికి తోడు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే బయటికి కనిపించదు, అది కొద్దిగా లౌడ్గా చేస్తేనే మాదిరి కొద్దిగా కనిపిస్తుంది. సో అదో క్యారెక్టర్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డీజే క్యారెక్టర్. నేను ఎప్పుడు చేసేదైనా సరే అంటే 1.5 గంట వర్కౌట్ చేస్తే 23 hours డిసిప్లిన్గా ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో టఫ్ అండ్ తెలంగాణ భాష మాట్లాడాలి. సో ఇవన్నీ ఏది కష్టం నాకే తెలియట్లేదు, అన్నీ ఈక్వల్గా కష్టం ఉంది. మీరే చెప్పాలి నాకు ఏది కష్టం అనేది. సినిమా సుధీర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఫాదర్ సెంటిమెంట్తో ఏదో మీరు సినిమా చేస్తున్నారండి, బయట బాగా ప్రచారం జరుగుతుంది. ఏంటో సినిమా గురించి అని చెప్తారా? అదే మా నాన్న సూపర్ హీరో అని చెప్పి నెక్స్ట్ యూవీ క్రియేషన్స్లో ఉంది. అభిలాష్ అని చెప్పి తను డైరెక్ట్ చేస్తున్నాడు. అది నేను మీరు తర్వాత మాట్లాడితే బెటర్. మామ మెస్చంద్ర గురించి మాట్లాడదాం. అశ్వథన్ గారు, రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్గా కమర్షియల్ సినిమాలు తీస్తున్న మీరు, నాకు తెలిసి మీరు ఒక పెద్ద పొలిటీషియన్ కూడా. పొలిటికల్ సినిమా ఏమైనా తీసే ఆలోచన ఉందా? నథింగ్ పొలిటికల్ ఫిలిం అని కాదు, డెఫినెట్లీ లుకింగ్ ఇన్ టు కమర్షియలైజేషన్ ఆఫ్ ఫిల్మ్స్ ఓన్లీ. మీరు అన్నట్టుగా కమర్షియల్ ఫిల్మ్స్ తీస్తున్నాము. అండ్ నౌ బికాస్ పొలిటికల్ ఇంకా పోతలేనే ఎక్కువ కాబట్టి నౌ వీఆర్ ఇంటూ మోర్ ఇంటూ ఫిల్మ్స్ నౌ. థ్యాంక్ యూ. అశ్వథన్ గారు సార్, మీ నుంచి సినిమా వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. గుండె జారి గల్లంత అయింది, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. దాని తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా సరే మీరు యాక్టింగ్లో కెరియర్లో కంటిన్యూ చేస్తూ స్క్రిప్ట్లు రాయడం తగ్గించారా? అని తగ్గించడం కాదండి, అంటే దానికోసం టైం పట్టింది. అంటే ఎలాంటి సినిమా, మనం కూడా హిట్ సినిమా అవును, కానీ మీరు చేయకపోవడానికి కథలు చేయ అదేనండి, అవి పెద్ద హిట్లు అవడమే కొంచెం జాగ్రత్త పడేలా చేసింది. అంటే ఏమైపోయిందంటే అండి, ఏదైనా రాసేసే రైటర్ని కాదు నేను. సో నేను ఓన్ చేసుకొని నేను నమ్మేది బాగా చేయగలుగుతానని నాకు ఇది. సో అప్పుడు ఏం జరిగిందంటే రైటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా జరిగేవి ఇది, మనం ఇచ్చే సీన్స్ ఒకలాగా ఉంటాయి, ఫైనల్కి వెళ్ళేసరికి ఇంకో రకంగా ఉంటాయి. ఇలా కాదని గొడవలు పెట్టుకొని డిస్టర్బెన్స్లు అవి అవ్వకుండా అప్పుడు వచ్చిన థాట్ అండి, డైరెక్షనే చేస్తే అయిపోయింది కదా, అటు ఇటు తేలిపోతుంది, ఎంత రైటో చూద్దాం అని చెప్పి. సో ఆ విధంగా నేను అప్పటి నుంచి రాయటం మొదలుపెట్టి డైరెక్షన్ కోసం ఆలోచిస్తూ వచ్చాను. అది మెటీరియలైజ్ అవడానికి ఎంత టైం పట్టింది. ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో 3 స్క్రిప్ట్లు అనుకున్నామండి, కోవిడ్ రీజన్స్తో ఆగిపోయింది. అలాంటివి కొన్ని కారణాలతో అలా వెళ్తూ ఇప్పటికీ మెటీరియలైజ్ అయ్యి 3 కథలు కాదు 3 పాత్రలు పెట్టి ఒక కథ తయారు చేసేద్దామని ట్రిపుల్ బోనాన్సా చేసేసుకున్నాం అండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ స్క్రిప్ట్ ఆయనకి చెప్పడానికి కారణం ఏంటి సార్ అసలు? అంటే ఆ 3 క్యారెక్టర్స్ ఆయన ఎలా చూసుకున్నారు అసలు? అది దానికి కేవలం నేను బాగా నమ్మేది ఏంటంటే అండి, ఒక డైరెక్టర్కి స్క్రిప్ట్ మీద క్రాఫ్ట్ మీద కన్నా హీరో మీద మంచి ఒపీనియన్ ఉండాలి, హీరోయిన్ని ఇష్టపడాలి. అలా మనకు చరిత్రలో చాలా ఉన్నాయండి. ఆ హీరోని అర్థం చేసుకొని, నాకు ఎప్పుడైనా సుధీర్ బాబు గారు ఎప్పుడు SMS నుంచి పరిచయం అండి, అంటే త్రూ సమ్ సోర్స్. ఎప్పుడు వెళ్ళి చూసినా చాలా షాక్ అయిపోయాడు, ఎందుకంటే విపరీతమైన హార్డ్ వర్కింగ్ పర్సన్. అలాంటి ఆయన
ఓ మంచి స్క్రిప్ట్ పడితే ఎలా ఉంటుంది అన్నది ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నప్పటికీ నాకు ఎప్పుడు ఆయన ఇష్టపడే వ్యక్తిగా నాకు ఈరోజు హ్యాపీ లేను. సో నేను అనుకున్నాను ఏదో ఒక వెరైటీ స్క్రిప్ట్ ఒకటి చేద్దాం, ఒకటేదో అనుకున్నప్పుడు ఏంటంటే వెరైటీ అంటే ఏముందండి, ఆయన లుక్ని మార్చేయాలి, ఆయన ఇప్పటిదాకా చేయనివన్నీ చేయాలి, ఇది మైండ్లో పెట్టుకొని తయారు చేసిన కాదండి ఇది. సార్ సుధీర్ గారు, మళ్ళీ బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉందా ప్రాజెక్ట్స్ ఏమైనా ఏమనుకున్నారు? ఇంకా బాలీవుడ్ ఏముంది సార్, టాలీవుడే బాలీవుడ్ ఇప్పుడు. అంటే స్ట్రైట్ ఒకటి చేశారు కదా. యా అంటే అంటే ఇదివరకు రోజుల్లో ఆ ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు ఒక కరెక్ట్ కంటెంట్ ఉంటే కనుక ట్రై చేస్తాను. హరోం హరా అని ఒక ఫిల్మ్ ఉంది, దట్ ఐ విల్ ట్రై టు రిలీజ్ ఇట్ సైమెంటేనియస్గా. హర్షవర్ధన్ గారు సార్, డైరెక్షన్ అంటేనే దట్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. దట్టు ఒక సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒక హీరోని రిప్రజెంట్ చేయాలంటే దట్ ఈస్ బిగ్ బర్డన్ అండ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్. వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్ యూ హ్యాడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద సూపర్ స్టార్ ఫ్యాన్స్ దిస్ థింగ్? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇందాక సుధీర్ గారు చెప్తున్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ హీ టోల్డ్ మీ, ఈ సీన్ చెప్పినప్పుడు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అందరి ముందు ఈ విషయం చెప్తారని. ఎందుకంటే మన ఎంతో ప్రేమించే ఫ్యాన్స్ దగ్గర ఇలాంటి మాట పడడం, అది ఇంత బాహటంగా అతను బయట చెప్పుకోవటం అన్నది ఏదైతే ఉందో దట్ షోస్ ఈజ్ ఆనెస్టీ. ఇంకా అంతకుమించి ఏం కావాలండి ఒక యాక్టర్ నుంచి? ఫైర్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, మనిషి బాగుంటాడు, ప్యాషన్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళకి మనం వాల్యూ పెంచాల్సింది పోయి ఇలా చేశారన్న మాట అది చాలా కష్టం అండి భరించడం. అది చెప్పిన తర్వాత అండి అక్కడ స్టార్ట్ అయింది. అప్పటికే లక్కీగా 80% అయిపోయింది. ఎప్పుడైతే ఆ భారం టెన్షన్ పెట్టుకుంటావు సరిగ్గా పనిచేయలేం, కానీ ఆ రోజు అనుకున్నానండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫెస్టివల్ టు ద ఫ్యాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఐ షుడ్ మేక్ దెమ్ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ట్రిపుల్ రోల్ అదొకటి ఉంది. మళ్ళీ ముందు అనుకున్నప్పుడు కూడా కృష్ణ గారు, మనకు తెలుగులో ఎస్పెషల్లీ కృష్ణ గారికి ఆ పేరుంది ఎక్కువ ట్రిపుల్ రోల్ ఫిల్మ్స్ చేయటం. నేను చూసి అనుకున్నాను అనమాట, అలాంటిది ఒకటి చేస్తే ఎలాగుంటుంది అని. ఆ స్కోప్ ఈయనకే ఉందండి, ఎందుకంటే ఓల్డ్ గెటప్ ఈయన చేయగలుగుతారు. అది ఎందుకంటే ఒరిజినల్గా యంగ్గా కనిపిస్తారు ఈయన, అంటే ఆయన ఏజ్ కన్నా యంగ్గా అలా ఏదైనా చేయొచ్చు, కానీ ఓల్డ్గా చేయటం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. దానికి యాక్చువల్గా చెప్పాలంటే వాయిస్ దగ్గర కూడా తీసుకుని జారుతుంది. సో రావట్లేదు. హీఈస్ యంగ్ ఆబ్వియస్లీ, అంత ఓల్డ్ కాదు కదా, ఏదో కష్టపడి ఏదో చెప్పి అలా కాకుండా వి థాట్ లైక్ విల్ గో ఫర్ అనదర్ వాయిస్ అండ్ ఆల్. అది చేసినప్పుడు అంటే ఒరిజినల్గా వచ్చేసిందండి, చాలా ఆర్గానిక్గా వచ్చాయి. అంతకన్నా ఏం కావాలండి? నేను అదే అనుకున్నాను. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక్క స్టేజ్లో ఐ స్టార్టెడ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు ద ఫ్యాన్స్. ఇంకా సమస్య లేదు, వాళ్ళు దే షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ప్రౌడ్. అమ్మా, మా సుధీర్ బాబుకి మంచి సినిమా దొరికింది, మంచి హిట్ దొరికింది అనుకోవాలి. అదే ఇప్పుడు ప్రస్తుతం నా గమ్యం. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు, చరిత్రని ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారు? అండ్ మహేష్ బాబు గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో చరిత్రని చూసే ఛాన్స్ ఉందా? వాడు ఇప్పుడే సూపర్ స్టార్ చేయొచ్చు సార్, ఇట్స్ లాంగ్ వే టు గో. ప్రస్తుతానికైతే మేబీ 3-4 years ట్రైన్ అవుతున్నాడు. ఈజ్ లెర్నింగ్ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్. నేను నమ్మలేని, ఏ హీరో చేయలేని చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఐఎమ్ షూర్ ఈజ్ ఇన్ దట్ పైప్ లైన్. ఇదే హార్డ్ వర్క్ ఒక 2 years కంటిన్యూ చేసాడు, సాలిడ్గా సెట్ అయిపోతాడు, అదైతే డౌట్ లేదు. అండ్ ఇప్పుడు ఇంకా మహేష్ సినిమా ఇప్పుడు వద్దులేండి సార్, ఇంకా హీస్ గ్రోన్. అండ్ నాకు కూడా కుళ్ళు, నాకన్నా ముందు మొత్తం చేయకూడదు సార్. హర్షవర్ధన్ గారు సార్, సార్ సుధీర్ బాబు గారు ఫిజిక్ చాలా బాగుంటుంది. ఆయన ఫిజిక్ చూస్తే అబ్బాయిలందరికి కూడా అసహ్యం, ఐ మీన్ కుళ్ళు కింద వచ్చేస్తుంది. అంతే కదా. అలాంటిది ఆయనతో ఇలా ఫ్యామిలీ ప్యాక్ రోలు, అలా ఏజ్డ్ గెటప్ చేయించాలనే ఆలోచన ఎలా వచ్చింది? మరి ఇది అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక మీ టంగ్ స్లిప్ అందులో ఎంతో కొంత నిజం ఉందండి. అంటే ఏంటంటే మన కుళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకో లావ్ క్యారెక్టర్ చేసింది, అది చూస్తే కొంచెం నాకటౌటే అది. సో యూజువల్ ఏంటంటే బాగా తింటాం, ఎంజాయ్ చేస్తాం లైఫ్, మనకు కావాల్సినట్టు ఉంటాం, అంత డిసిప్లిన్, అంత కష్టపడలేం, ఒప్పేసుకుందాం ఆనెస్ట్గా. మనకు కటౌట్లన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా సుధీర్ బాబు గారిని ఒకసారి చూపిద్దాం అనిపించింది అంతే. సో లుక్ ఎటు బాగుంటుంది, బాగున్న మనిషిని ఎంత చెడగొట్టినా ఏముంది, మళ్ళీ మేకప్ తీస్తే మళ్ళీ బాగుంటాడు కదా, గొడవ లేదు. అండ్ అలాగే మీరు ముందుగా డైరెక్టర్గా ఒక సినిమా స్టార్ట్ చేశారు, అది కంప్లీట్ అవ్వలేదా లేకపోతే రిలీజ్ అయ్యి? కోవిడ్ రీజన్స్ వల్ల అది రిలీజ్ ఆపామండి అప్పుడు. సో దాన్ని దీని తర్వాత రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ లవ్లీ ఫిల్మ్ అండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను చూసాను, అది ఇట్స్ నాట్ కంప్లీటెడ్ అంటే ఫుల్గా, బట్ ఇట్స్ చూసాను, చాలా బాగుంటుంది ఆ సినిమా. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ దించేసే ఇచ్చేది. One last question, yeah, please. సుధీర్ గారు,
చరిత్ గారిది ఓన్లీ ఒక షాటే చూపించారు మాకు స్క్రీన్లోని. సో అంటే ఆయన ఎలాంటి రోల్ ఉండిపోతుంది, ఎంత డ్యూరేషన్ ఉండిపోతుంది. అండ్ అదే కాకుండా మెయిన్ స్టోరీ ప్లాట్ లైన్ కూడా చరిత్ గారికి కొంచెం ఎక్కువ లింక్ ఉంటుంది. ఎందుకంటే మేనమామ అల్లులు వాళ్ళిద్దరు కూడా బయటని కొంచెం ఎక్కువ ఈ మధ్యన మీమ్స్లో వస్తున్నాయి కాబట్టి. వాడే మామ, అదే వాడే మామ. సో వాడే రౌడీ ఫీల్ అనమాట. సో ఆయనకి కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ ప్లాట్ లైన్ కానీ ఏదన్నా చూసుకుంటే. సో చరిత్ ఎలాంటి రోల్ ఉండిపోతుంది? చరిత్ర లెంత్ వైజ్ చాలా తక్కువ అండి. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఇట్ విల్ బీ లైక్ 1 minute రోల్ అంతే. ఇట్స్ జస్ట్ మై యంగ్ 2 minutes రోల్ సంథింగ్ లైక్ వెరీ స్మాల్. హర్ష గారు సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. మీరు హీరోయిన్స్తో రొమాన్స్ చేశారు యాజ్ ఏ హీరోగా, బట్ ఫాదర్గా కూడా వాళ్ళతో మీరు హీరోయిన్కి ఫాదర్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ డిఫరెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేశారు యాజ్ ఏ రొమాన్స్ హీరోగా అండ్ ఆల్సో ఫాదర్గా? రెండు చూడాలంటే చాలా కష్టం. సో ఎలా అనిపించింది హీరోయిన్స్ తోటి? ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్న యాక్టింగ్ అండి. సినిమా అంటేనే యాక్టింగ్ అంటే ఇప్పుడు నేను ఒక సినిమాలో హీరోయిన్ పక్కన చేస్తే ఒక హీరోయిన్ ఉంటే ఇంట్లో వాళ్ళు మర్చిపోయి అది కాదు. యాక్టింగ్ అంటేనే దట్స్ ద డ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్ టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ వాట్ ఎవర్ రోల్ యూర్ గోయింగ్ టు డూ అండ్ యూ హ్యావ్ టు నో బిహైండ్ దిస్ ఇస్ జస్ట్ యాక్టింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు, హర్షవర్ధన్ గారు అండ్ రామ్మోహన్ రావు.